శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి కదిరి ఇన్ఛార్జ్ యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బీఎస్సీ రాష్ట్ర కార్యదర్శి అంపావతి గోవింద్ హాజరై అనేక మంది ప్రజలతో మహాత్మా జ్యోతిరావు పూలే 7.5 అడుగుల నిలువెత్తు కాంస్య విగ్రహానికి పూలమాల సమర్పించి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయుటకు నిర్ణయం చేయుటను స్వాగతిస్తూ అభినందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. గోవింద్ మాట్లాడుతూ తప్పించుకోలేని స్థితిలోనే కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఎందుకంటే బ్రిటిష్ పాలనలో 1931 వరకు సమగ్ర కుల జనగణన చేశారు. 1951 నాటికి తెల్లదొరల పాలన పోయి నల్లదొరల పాలన వచ్చింది అన్నారు. మరి భారత పాలకులు వచ్చిన తర్వాత 78 సంవత్సరాలుగా మనలో తొక్కి పట్టుకొని బీసీలకు 60% రావాల్సిన ఓటా రాలేకపోయారు. ఎందుకంటే దానికి నిదర్శనము మన తమిళనాడులో మరి 69% ఈరోజు బీసీలకు ఓటా ఉందంటే ఆ రాష్ట్రాన్ని మరి బీసీలు పరిపాలన చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఈరోజు బీసీలు బాగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మరి ఇన్నాళ్లుగా మనల్ని మోసం చేశాయి. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచాయి. ఇప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా ఆలోచన జరిగింది. 1990లో మధ్యకాలంలోనే మన్యశ్రీ కాంచీరామ్ గారు బీసీల సమస్య భారతదేశ సమస్య అని చెప్పేసి ఆ ఢిల్లీలో 48 రోజులు రోజుకు 10,000 మందికి తగ్గకుండా మరి మన్యశ్రీ కాంచీరామ్ గారు మన కోసం పోరాటం చేశారు. మరి అటువంటి పార్టీ ఈరోజు కేంద్రంలో మాయావతి గారు బీసీ కులగణన చేస్తారా, కుర్చీ ఖాళీ చేస్తారనే విధంగా మాట్లాడితే ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మరి బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి మరి బీసీ కులగణన చేస్తారా మరి లేదా అని చెప్పేసి పోరాటము దాదాపు సంవత్సర కాలం చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి దిగి వచ్చింది. మరి ఎందుకంటే మనమెంత మేమెంత మాకెంత ఓట్లు మావే సీట్లు మావే మరి రాజ్యాధికారము మీరు 100% ఉన్నటువంటి వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. మరి కేంద్రంలో 6-7 కులాలే పరిపాలన చేస్తూ ఉన్నాయి. మరి దీనికి ప్రతిపక్ష నేత మరి రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో బాగా మాట్లాడారు. ఆయనను అభినందిస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కులగణన చేయాలని చెప్పేసి చెప్పలేదు. ఎందుకంటే మీరు చూడండి, తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి కులగణన చేపట్టారు. తప్పులు తడకలైనా కొంత పురోగతి సాధించారు ఆడ. మరి ఈరోజు అనేక రాష్ట్రాలలో మరి ముఖ్యమంత్రి నితీష్ నాయకత్వాన మరి బీహార్లో 63% మరి వాళ్ళు కులగణన చేశారు. మరి ఈ విధంగా భారతదేశంలో 60% ఉన్నటువంటి మనము పరిపాలనకు దూరం ఉంటాము. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా అర్థం చేసుకోండి. మనమెంతో మనకంతా మరి ఈరోజు ఓట్లు వాళ్ళకేసి మరి వాళ్ళ కనుసరణలో మనం నడుస్తూ ఉన్నాము. ఇంకా నుంచి అది చల్లదు. బహుజన్ సమాజ్ పార్టీ అటువంటి పార్టీలు ముందుకొచ్చాయి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం కావాలంటే అది ఒక బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుంది. మరి కేంద్రంలో మరి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరచాలా, ఈ రాష్ట్రంలో గౌతమ్ కుమార్ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ మరి కోరుకుంటా ఉంది. దానికంతా మీరు అందరూ ఆలోచన చేసి బీసీలకు ఈరోజు కులగణన చేస్తామని చెప్తున్నారంటే అది ఒక బహుజన్ సమాజ్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్లే అని చెప్పేసి మీరంతా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సభావంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
बेगूसराय जिला कदरी तालुके के अंदर आरटीसी बस स्टैंड के अपोजिट में ज्योतिराव फूले के स्टैचू के पास जिन साहेबों ने यह सपना देखा था, बहुजन समाज पार्टी जिसके सपने देख रही थी, आज वो सपने साकार होने का वक्त आया है। कांस्य विग्रहం వద్ద ఆయన విగ్రహానికి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జు యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షతన, అట్లనే కాదర్ భాష గారి అధ్యక్షతన, అంబేద్కర్ మిగతా పెద్దల అందరి అధ్యక్షతన, మరి గంగరాజు గారు మాజీ ఎంపీపీ, మరి మిగతా అందరూ కూడా ఉన్నారు. అందరి అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు ఫూలే గారికి ఈరోజు దండేసి దండేయడానికి ప్రధాన కారణం బీసీలు దాదాపు 94 సంవత్సరాలుగా జనగణన లేకపోవడం వల్ల మనకు రావాల్సిన వాటా అన్ని రంగాలలో కోల్పోవడం అనేది జరిగింది. అది ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీలకు కులగణన చేస్తామని కేంద్ర కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. దీని సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అభినందిస్తూ ఆనందాన్ని ఈరోజు బీసీలు ఇతర వర్గాలందరూ వారు పంచుకోవడం అనేది జరుగుతోంది. ఎందుకంటే ఇన్ని ఏళ్లుగా ఈ వర్గాలకు రావాల్సిన రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రాసి వాళ్ళ వాటా ఎట్లా జనాభా లెక్కల ప్రకారం వస్తుందో అట్లా బీసీలకు రావాల్సిన వాటా ఇన్నేళ్లుగా రాకుండా పోవడం అనేది జరిగింది. అది జనాభా లెక్కలు ఉంటే వస్తాయని చెప్పిన విధంగా జరిగింది. అందువల్ల ఈరోజు బీసీలలో బలహీన వర్గాల్లో ఇన్నేళ్లుగా గూడు కట్టుకున్న ఒక ఆగ్రహము, ఆవేశము, అసహనము, కోపము ఇవన్నీ కూడా బయటపడతాయన్నప్పుడు గుర్తించి కొన్నిసార్లు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీలు కూటములు ఉన్నాయే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చేయాలనేది పాలకపక్షంలో ఉన్నప్పుడు మౌనం వహించేది. ఇట్లా నాటకం ఆడుతూ రావడం జరిగింది. ఇక చివరికి బీసీల్లో అసహనం కోల్పోయినారు. వీళ్ళు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బయటికి పోతారు. వీళ్ళు కానీ బీసీలందరూ ఏకమైతే 60% అనేటువంటి వాళ్ళు మా పార్టీలు ఫుల్లైపోతాయి అనే ఒక ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం బయటకు వచ్చి కులగణన చేస్తామని చెప్పడం అనేది జరిగింది తప్ప బీసీల మీద ప్రేమ ఉంది కాదు. సరే, ఏదేమైనా చెప్పినందుకు తీస్తున్నందుకు మేము ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ అభినందిస్తూ మేము ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు బలంగా ఉండడం వల్ల, అక్కడ పనిచేయడం వల్ల ఆ రాష్ట్రంలో కొంత తప్పుడు సమాచారం ఇచ్చిన ఆ ప్రభుత్వం జనాభా లెక్కలు తీయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో వచ్చేసరికి బీసీ సంఘాలన్నీ కూడా రెడ్లు కమ్మల పార్టీల సంఖ్యలో ఉండడం వల్ల ఈ బీసీ సంఘాలు ప్రభావం చూపకపోవడం వల్ల ఇక్కడ జనగణన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిస్థితి రాలేకపోయింది. ఆ పరిస్థితిని గమనించినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఈ కులగణన చేయాలని ఎప్పుడైతే భుజానికి ఎత్తుకొని చేసిందో ఈ రాష్ట్రం అంతా కూడా బహుజన సమాజ్ పార్టీ బీసీల కోసం పనిచేస్తుందనేది భావన అయితే వచ్చి ఇప్పుడు ఏ పరిస్థితులైనా మనం చేయకపోతే బహుజనుల చేతిలోకి రాజ్యాధికారం పోతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఈరోజు వాళ్ళందరూ దిగి రావడం జరిగింది. ఇందులో మాట రాహుల్ గాంధీ గారు దేశ స్థాయిలో చెప్తున్నాడు, అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం, అందులో తప్పేం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకత్వం ఎక్కడైనా సూదిమనంతనా మాట్లాడిందా? మరి వాళ్ళు మళ్ళా దేశ స్థాయిలో చెప్పడం అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అంటే 78 ఏళ్ళుగా మోసం చేసి అన్యాయం చేసి పోలే నేసింది బీసీలను 60% ఉన్నటువంటి వాళ్ళని. కానీ 2-3 ఏళ్ళుగా ఈ వాదన ఎత్తుకొని రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. సరే, ఆ మేరకైనా ఈ రాష్ట్రంలో నాయకత్వం ఏమైనా మాట్లాడిందంటే ఇంతవరకు మాట్లాడాల. మరి విధి లేని పరిస్థితుల్లో బహుజన సమాజ్ పార్టీ ఈ అంశం తీసుకోవడం వల్ల ఇది పక్కదారిని పడుతుంది, మాకున్న అధికారం పోతుందని చేయడం జరిగింది. సరే, ఏదేమైనా ఈరోజు అభినందిస్తూ ఆనందిస్తున్నాం. మరి ఆ చేసే విధానం కూడా సరైన పద్ధతిలో చేసి జనాభా ఎంత ఉందో అంత వాటా అన్ని రంగాల్లోనూ కల్పించాలని
మరి ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వాళ్ళది ముందర పో అడిగో అడిగో ఐక్యత